200 కిలోమీటర్స్ స్పీడ్ తో బైక్ వెళ్తేనే మనకు చాలా భయం వేస్తుంది. అలాంటిది ఒక కార్ 200 కిలోమీటర్ స్పీడ్ తో టర్న్ ఎలా తీసుకుంటుంది? అది ఎలా పాసిబుల్? అసలు F1 అంటే ఏంటి? అసలు ప్రపంచం మొత్తం F1 ని ఎందుకు ఫాలో అవుతుంది? ఈ రోజు ఈ వీడియోలో మనం బిగినర్స్ కు అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ వ్లాగర్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఫార్ములా 1. మీరు ఇప్పటి వరకు ఫార్ములా 1 ని చూడకున్నా సరే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు ఫార్ములా 1 అంటే ఏంటో అర్థమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే F1 అనేది హైయెస్ట్ లెవెల్ రేసింగ్ స్పోర్ట్. క్రికెట్ లో వరల్డ్ కప్ ఉంటుంది, ఫుట్బాల్ లో ఛాంపియన్ లీగ్ ఉంటుంది, అలాగే కార్ రేసింగ్ స్పోర్ట్స్ లో టాప్ 1 ఫార్ములా 1. ఈ రేసింగ్ లో నార్మల్ కార్స్ వాడరు. F1 కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కార్స్ ని యూజ్ చేస్తారు. ఈ కార్ టాప్ స్పీడ్ ఎంత అంటే నియర్లీ 350 km/h వెళ్ళగలవు. అంత పవర్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఫార్ములా 1 అని ఎందుకు అంటారని. సో ఈ రోజు ఫార్ములా 1 అంటే ఏంటిదో చూసేద్దాం. ఫార్ములా అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. అంటే అన్ని టీమ్స్ సేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్, ఆ రూల్స్ ఏంటంటే కార్ సైజ్ ఎంత ఉండాలి, ఇంజన్ కెపాసిటీ అండ్ సేఫ్టీ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ రూల్స్ లాగా ఉంటాయి అన్నమాట. దాన్ని ప్రతి ఒక్క టీం ఖచ్చితంగా పాటించాలి. అలా అన్ని రూల్స్ ఫాలో చేస్తూ రేస్ చేస్తారన్నమాట. 1 అంటే హైయెస్ట్ లెవెల్ అన్నమాట. సో ఫార్ములా 1 అంటే హైయెస్ట్ లెవెల్ రేసింగ్ కాంపిటీషన్. టీమ్స్ అండ్ డ్రైవర్స్. సో F1 లో 10 టీమ్స్ ఉంటాయి అన్నమాట. 10 టీమ్స్ కి ఒక్కొక్క డ్రైవర్ మాత్రం అస్సలు ఉండడు. సో ప్రతి టీమ్ కి 2 డ్రైవర్స్ ఉంటారు. 2 డ్రైవర్స్ రేస్ చేస్తారు. ఎగ్జాంపుల్, మెర్సిడీస్ AMG, రెడ్ బుల్ అండ్ ఫెరారీ ఇలాంటి టీమ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లలో ప్రతి టీమ్ కు 2 డ్రైవర్స్ ఉంటారు. 2 డ్రైవర్స్ ట్రాక్ లో రేస్ చేస్తూనే ఉంటారు. సో టీమ్ అయితే కార్ ని బిల్డ్ చేస్తుంది అనమాట, డ్రైవర్స్ అయితే రేస్ చేస్తారు. అంటే మూవీలో హీరో ఒక్కడే కాదు కదా, బ్యాక్ సైడ్ ఫుల్ టీమ్ సపోర్ట్ ఉంటది. అలానే ఇక్కడ కూడా సేమ్ బ్యాకప్ ఫుల్ టీమ్ ఉంటుంది అన్నమాట. సో చాలా మందికి తెలియదు అనమాట వీకెండ్ రేసింగ్ ఎలా జరుగుతుంది అనేసి. సో అది ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో రేస్ అనగానే డైరెక్ట్ రేస్ స్టార్ట్ అయిపోదు. దానికి 3 days ఉంటాయి అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే. ఈ 3 days లో ఫ్రైడే వచ్చేసి ప్రాక్టీస్ సెషన్ అనమాట. సో డ్రైవర్స్ ట్రాక్ మొత్తం అర్థం చేసుకుంటారు. సో ట్రాక్ ఎలా ఉన్నది, ట్రాక్ కండిషన్, ట్రాక్ కి అడ్జస్ట్ అవ్వడం ఫ్రైడే రోజు జరిగిపోతుంది. సో సాటర్డే వచ్చేసరికి క్వాలిఫైయింగ్ అనమాట. సాటర్డే రోజు రేస్ కండక్ట్ చేసి ఫస్ట్ టైం ఎవరు చేస్తే వాళ్ళకు ఫస్ట్ పొజిషన్ నుంచి ఇస్తారనమాట. అట్లా లాస్ట్ వరకు. సండే రోజు మెయిన్ రేస్ జరుగుతుంది. ఫస్ట్ ఫినిష్ లైన్ ఎవరు క్రాస్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో మొత్తం సెకండ్స్ లలో ఉంటది. వై పీపుల్ లవ్ F1. అసలు F1 ని అందరూ ఎందుకు ఇంత ఎక్కువగా ఇష్టపడతారంటే, సో F1 అంటే స్పీడ్ మాత్రం అస్సలే కాదు. సో స్పీడ్ తో పాటు పిట్ స్టాప్స్ ఉంటాయి, వెదర్ చేంజెస్ ఉంటాయి, స్ట్రాటజీ ఉంటుంది, టైర్స్ చేంజ్ చేసుకోవాలి, కార్ కి ఏదైనా డ్యామేజ్ అయితే వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. రేస్ అంతా సెకండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో లాస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ పొజిషన్స్ గానే వస్తారన్నమాట. సో అట్లా ఒక మూవీ లెక్క ఉంటది మొత్తం. సో అందుకే F1 రేసింగ్ ని మూవీ లెక్క ఎంజాయ్ చేస్తారన్నమాట అంతగానం. ప్రతి సెకండ్, ప్రతి మినిట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. సో అందుకే అందరూ F1 ని అంత ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. సో F1 అంటే అందరికి ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. F1 ని సింపుల్ గా చెప్పాలంటే కార్స్ లో హైయెస్ట్ లెవెల్ రేసింగ్ కాంపిటీషన్ F1 అన్నమాట. సో ఈ రోజు మనం F1 అంటే ఏంటిదో తెలుసుకున్నాం. సో రేపు F1 వీకెండ్ ఎలా వర్క్ అవుతుందో చెప్పేస్తా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన 365 days ఛాలెంజ్ అయితే సపోర్ట్ చేయండి. ఇలానే వీడియోస్ అయితే కంటిన్యూస్ గా వచ్చేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. ఛానల్ దిస్ ఇస్ జెన్ వ్లాగర్. సో ఈ రోజు వచ్చేసి డైరెక్ట్ గా చిలక దగ్గరకు వచ్చేసినాం. ఎందుకంటే మనం F1 గురించి వీడియో షూట్ చేస్తున్నాం, అందుకే వచ్చేసినాం. సో షూటింగ్ అయినా కంప్లీట్ చేసుకున్నా. సో మనం ఇట్లా వ్లాగ్స్ చేయాలంటే పర్ఫెక్ట్ చేస్తాం, కానీ ఒక స్క్రిప్ట్ తీసుకొని చదవాలంటే మన వల్ల కాదు. అయినా సరే ట్రై చేసినా, మంచిగా వచ్చిందని అనుకుంటున్నా. సో చూద్దాం ఎట్లా వస్తే అట్లా. సో ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్క్రిప్ట్ గుర్తుపెట్టుకొని చదవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో తర్వాత మంచిగా నేర్చుకుందాం ఎట్లా చేయాలన్నది. సో మోటివేషన్ కోసం మంచిగా వీడియోలు చూద్దాం. సో స్క్రిప్ట్ ఎట్లా చదవాలి, కెమెరాని ఎట్లా ఫేస్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుందాం. ఎందుకంటే స్క్రిప్టెడ్ వీడియోలు అయితేనే కెమెరాని ఫేస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇట్లా మాట్లాడాలంటే ఎట్లనైనా మాట్లాడతాం. సో అది కొంచెం ఇబ్బంది ఉంది. దాన్ని సెట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం వీడియోలు షూట్ చేసేసిన. సో
సో దాన్ని ఎడిటింగ్ మీద అటు ఇటు తిప్పి సెట్ చేసేయాలి ఎట్లనైనా సరే ఇక. సో ప్రాపర్గా బేసిక్ నుంచి చెప్తున్నా అందరికీ, ఎందుకంటే ఒకేసారి F1 అంటే ఇదిరా అదిరా అని చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మెల్లమెల్లగా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటా వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ చేసేసిన. సో అందుకే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఈ వీడియోలో వచ్చేసి. సో తర్వాత ఎక్కువ తెలుసుకుందాం, మంచిగా ఫాలో అవుదాం. సో మీలో అందరికీ డౌట్ ఉండొచ్చు, నేను F1ని ఎక్కడ చూడాలి, ఎలా ఫాలో అవ్వాలో. ఇప్పుడు చెప్తా వినండి. మనం F1 గురించి అప్డేట్లు తెలుసుకోవాలంటే F1 యూట్యూబ్ ఛానల్ ఉన్నది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో హైలైట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో మనం రేస్ చూడాలంటే ఫ్యాన్ కోడ్ అని ఒకటి యాప్ ఉంటుంది అన్నమాట. దాంట్లో రిజిస్టర్ అయినా సరే రేస్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు, హైలైట్స్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. అండ్ మనం F1 అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మనం స్కెడ్యూల్ చేసిన రేసులు అండ్ వీకెండ్స్, సో స్కెడ్యూల్ రేసులు అన్నీ ఏమున్నాయి అనేది చూసుకోవచ్చు అన్నమాట.